నాన్న సామ్రాట్, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. నీ దగ్గర అబద్ధం చెప్పడం చక్రి తప్పేరా? తప్పే. కానీ చేసిన తప్పుకి క్షమాపణ చెప్తారు. ప్లీజ్ నాన్న, ఆవేశపడకు నాన్న. అవునరా సామ్రాట్, నీ బాధ మేము అర్థం చేసుకోగలం. కానీ తప్పు చేసింది పరాయివాడు కాదు. నువ్వు కన్నెర చేసేది కానివాడి మీద కాదు. వాడు మీ అన్నయ్యరా. పెద్ద మనసుతో వాడిని క్షమించు. క్షమించే విషయమే అయితే దీన్ని సమస్యగా నేను చూసేవాణ్ణే కాదు. కానీ శత్రువుల ముందు నన్ను ఓడించిన విషయం, నా రూల్ని బ్రేక్ చేసిన విషయం, క్షమాపణకి తావేలేదు. రే పెద్దోడా, తెలుసో తెలియకో ఒక అబద్ధం చెప్పావు. వాడి కోపం వచ్చింది. మించిపోయిందేం లేదురా. ఇంకెప్పుడు ఇలా చేయనని క్షమించమని అడగరా? రారా. ఏం తప్పు చేశామని క్షమించమని అడగల తేగాడు. ఇంతటి అవమానాన్ని భరించమంటారు? ఏయ్, నువ్వుండవే. నానా, దాని మాటలేం పట్టించుకోకు. తనకేం తెలీదు. క్షమాపణ చెప్పను అని అన్నయ్య అనలేదు కదా. నువ్వు ఉండమ్మా. ఏం తప్పు చేశారో గంట నుంచి చెప్తున్నా అర్థం కాలేదా? ఆడవాళ్లు నా వ్యాపారంలోకి తొంగి చూడకూడదనేది నా నిష్ట. ఆడవాళ్ల ఐడియాలజీని ఆమడ దూరంలో పెట్టాలనేది నా రూల్. కలలో కూడా ఆడవాళ్ల టాలెంట్ని వాడుకోకూడదని నాకు నేనుగా విధించుకున్న నిబంధన. వాటన్నిటికీ నీళ్లొదిలేసి నీ ఐడియాలజీని నా కంపెనీ మీద రుద్దాలని చూశాను. నమ్మిన నన్ను మోసం చేశారు. ఇది తప్పు అంటున్నాను. మేం చేసింది తప్పో మోసమో నీకు అర్థం కాదు సామ్రాట్. ఒకసారి శ్రీవల్లిని అడుగు చెప్తుంది. ఇప్పుడు బావగాని ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోమని మీరు గంత కన్నా పెద్ద తప్పు చేస్తుండ్రు. శ్రీవల్లే, ఇది నా మాట కాదు, మిమ్మల్ని కన్న తల్లి అత్తమ్మ ఆవేదనతో చెప్పిన మార్చుకోలేనిదే నిర్ణయం అంటారు. ఆ నిర్ణయం తీసేసుకున్నా. ఇప్పుడు మా అమ్మ మాటలు జరిగిన నష్టాన్ని పోడ్చలేవు. మా అమ్మ కన్నీళ్లు నన్ను కరిగించలేవు. వాడు ఇంట్లో నుంచి వెళ్లి తీరాల్సిందే. వెళ్తానురా, వెళ్తాను. నువ్వు నా మీద జాలి చూపించక్కర్లేదు. ఏమీ కనికరించాల్సిన అవసరం లేదు. నాకు స్వాభిమానం ఉంది. ఇప్పుడే వెళ్ళిపోతాను. రేయ్, ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావురా? నువ్వేనట్రా ఇలా మాట్లాడుతోంది? తమ్ముడు ఏమన్నా పట్టించుకోవద్దు. వాడు మనకి దొరికిన వరమమ్మా. జీవితాంతం ఏ పొరపచ్చాలు లేకుండా సంతోషంగా ఉంటాను అంటే తమ్ముడి మాటకి గౌరవం ఇవ్వాలమ్మా. వాడి మాటకి కట్టుబడాలి. లేదంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని చెప్పేవాడివి కదరా నువ్వు. రేయ్, అని నువ్వేంట్రా?
వాడేదో అన్నాడని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఎలా అంటున్నావురా? నేను మనిషినేనమ్మా, నాకు బాధ ఉంటుంది. ఉండాల్సింది బాధ కాదు, బాధ్యత. అదుంటే ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వింకా ఇక్కడ నిలబడేవాడివి కాదు. రే నాన్న సామ్రాట్, అలా అనుకు నాన్న. రే చక్రి ఇలారా. రే మీరిద్దరూ నాకు 2 కళ్ళురా, కానీ నీ చేతులతో ఓ కన్ను పొడి చేసుకోమంటుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. వాడు చేసింది తప్పే, వాడిని క్షమించరా. వాడిని వెళ్ళిపోమని మాత్రం అనకురా. గౌతమ్, నేనిచ్చిన టైం అయిపోయింది. వెళ్తారా గెంటించాలా? నానా సమ్రాట్, వెళ్తానని చెప్పాను, గెంటించాల్సిన అవసరం లేదు. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నేను ఈ ఇంటి బిడ్డనే, నాకు ఈ ఆస్తిలో వాటా ఉంది. నా వాటా ఏదో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. వాటానా? ఆస్తి? ఎక్కడిదిరా నీకు ఆస్తి? నా తోడబుట్టిన వాడివని, కల్లో కూడా మోసం చేయవని నమ్మినప్పుడు నీకోసం ఆస్తులు కొన్నాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నీకు చిల్లి గవ్వ కూడా రాదు, ఇవ్వను. ఎందుకు రాదు? ఈ ఇంటికి నువ్వెంతో నేను అంతే, కంపెనీలో నువ్వెంతో నేను అంతే. కంపెనీ నువ్వు పెట్టలేదు, ఈ ఇంటిని నువ్వు నిలబెట్టలేదు. నేను మూటలు కట్టుకొని ఊర్లు తిరుగుతుంటే నువ్వు బుక్స్ పట్టుకొని కాలేజీకి వెళ్ళావు. నేను కార్ఖానాలో పార్ట్ టైం జాబ్ చేస్తుంటే నువ్వు డిగ్రీల పేరుతో కష్టానికి డిస్కనెక్ట్ అయ్యావు. ఈ ఇల్లు నాది, కంపెనీ నాది, నువ్వు తిన్న ఫుడ్ నాది, పడుకున్న బెడ్ నాది. ఇక నువ్వు నా కంపెనీలో జాబ్ చేసినందుకు నెల నెల నీకు జీతం ఎప్పుడో ముట్టజెప్పాను. ఇక ఆస్తి గురించి అడిగే హక్కు కాదు, నాతో ఆ విషయం మాట్లాడే అర్హత కూడా కోల్పోయావు. ఈరోజు ఇదంతా సర్వనాశనమైంది. మీ బాధ నేను అర్థం చేసుకుంటా. మీరెందుకు గంత పట్టుదలతోటి ఎందుకున్నారో నాకు సమజైంది. కానీ అక్క కేవలం ఒక డిజైనర్ గంతే. మీరు కంపెనీకి పునాదులేసిన అధినేత. అక్క డిజైన్ మాత్రమే వేసింది, దాన్ని మార్కెట్లోకి తోలుకోబోయి దానికి గొప్పతనాన్నిచ్చింది మీ బ్రాండ్ సామ్రాట్ అనే పేరు. మీరు లేనిది కంపెనీయే కాదు, ఎవ్వరు లేరు. మీ పేరు వాడకపోతే ఎంతమంది ఎంత తెలివిగా పనిచేసినా, ఎంత క్రియేటివిటీ చూపించినా వాయిదానే లేదు. గస్వంటిది అక్క సొంటి ఒక ఆడదాని వల్ల మీరు ఎన్నటికీ తక్కువ గారండి. ఎప్పటికీ మీ విలువ పడిపోదు. నా కట్టుబాటుకి ప్రపంచమంతా కట్టుబడింది. కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నమ్మించి నన్ను మోసం చేశారు. నా విలువ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు,
నా మనసుకైన గాయం గురించి నేను బాధపడుతున్నాను. అలా అనుకున్రి. నేను నిజం చెప్తున్నా. అక్క బావ మిమ్మల్ని మోసం చేయాలని ఎన్నడూ అనుకోలే. మీ నమ్మకం నిలబెట్టుకోవాలనుకున్నారు. తన భర్తకు కూడా మీ దగ్గర ఓ స్థానం ఉండాలని ఆశపడ్డది. గుడ్, చాలా బాగా చెప్పావు. కానీ నీ తోటి కోడలు మాత్రం తన భర్తకు విలువుండాలని, తన గౌరవం కాపాడాలని తను వేసే డిజైన్స్కి తన భర్త పేరు పెట్టి నాతో అబద్ధం చెప్పడానికి కూడా వెనకాడలేదు. కానీ నువ్వు, నీకు నిజం తెలిసినా, నీ భర్త కట్టుబాటుని వాళ్ళ కాల రాస్తున్నారని తెలిసినా ఆ నిజాన్ని నాకు చెప్పలేదు. వాళ్ళలా నువ్వు నన్ను మోసం చేసావు, అంతేగా? క్షమించుండ్రి. నేను మీ తాను ఏ నిజం దాయాలనుకోలే. మీరు ఒప్పుకోని నిజం, మీరు తట్టుకోని నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి మీ కోపానికి అందరం బలవకూడదంటే మీరు సంబరపడే అబద్ధమే మంచిదనుకున్నా. అక్క డిజైన్స్ కంపెనీకి మంచి చేసినప్పుడు నిజం అనవసరం అనుకున్నా, కంతే. కానీ మిమ్మల్ని డోకా చేయాలనేది నేను అనుకోలే. వద్దు, అందరూ మోసం చేసేవాళ్లే. కట్టుకున్న భార్య, ఒకే కడుపున పుట్టిన అన్న ఎవ్వరూ మినహాయింపు కాదు. అందరూ ఒక్కటే. సామ్రాట్ వ్యక్తిత్వం నచ్చదు, సామ్రాట్ నియమం నచ్చదు, సామ్రాట్ రూల్స్ నచ్చవు. కానీ రేపు నాకు పుట్టబోయేది ఆడైనా మగైనా మరో సామ్రాట్ లాగే పెంచుతాను. గుర్తుపెట్టుకో. లేదు కదా, అలా చేయలేడు కదా. అంటే మన అబద్ధం కంపెనీకి సామ్రాట్కి మంచి చేసింది. అది తెలిసే రోజు తొందరలోనే వస్తుందండి. కానీ ఉన్నట్టుండి ఆఫీస్కి రావద్దు, ఉద్యోగం చేయొద్దు, కంపెనీతో సంబంధం లేదు అంటుంటే భయం వేస్తుంది అవంతిక, భయం వేస్తుంది. ఎందుకండి భయం? ఇన్నాళ్ళు మనల్ని కాపాడింది మన నిజాయితే. ఇక ముందు కూడా ఆ నిజాయితే మనల్ని కాపాడుతుంది. మీ తమ్ముడు హద్దులు పెట్టాడు. ఆ హద్దుకి, తన మాటకి కట్టుబడి ఉందాం. పాపకే లోటు రాదు. సామ్రాట్కి మన మీద జాలి లేకపోవచ్చు, కాని ఆ దేవుడికి దయ అనేది ఉంటుంది. ఆ దేవుడే మనకొక దారి చూపిస్తాడు. మీరేం ఆలోచించకండి. కాలం అనేది అన్ని దారులను మూసేసినా ఎక్కడో ఒక తలుపుని తెరిచే ఉంచుతుంది. ఆ నమ్మకం నాకుందండి. నిన్ను కన్నందుకు ఈ తండ్రి కోరిక తీర్చేశావు. ఆ సామ్రాట్గా నలుగురిలో నవ్వులు పాలు చేసి ఓడించావు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? నేను గెలిచాను డాడ్. నేనంటున్నది అదే కదమ్మా. కానీ ఆ సామ్రాట్ ఓడిపోలేదు. ఈ గెలుపు నాకు తృప్తినివ్వలేదు. అదేమిటా మంతమాట అనేసావు? వాడిని నువ్వు ఎండగడుతుంటే నోటి మాట రాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దానికన్నా గెలిపే ఉంటుంది. వ్యాపారం పేకాట లాంటిది డాడ్. ఒక్క ఆటలో డ్రాప్ అయినంత మాత్రాన ఆటంతా ఓడిపోయినట్టు కాదు కదా. నిన్న రాత్రంతా బాగా ఆలోచించాను. వాడికి ఆ క్షణంలో సరిగ్గా ముక్కలు పడక డ్రాప్ అయ్యాడు. కానీ నాకు కావాల్సింది అది కాదు. మరి వాడు లైఫ్ అంతా వ్యాపారానికి దూరం కావాలి. పట్టిందల్లా మట్టయిపోవాలి. అదృష్టం వాడి కనుచూపు మేరలో కూడా ఉండకూడదు. దినం దినం దిగజారాలి. వాడి నెంబర్ 1 పొజిషన్ సున్నాకి పడిపోవాలి. పిచ్చి నీకు పట్టాలి, శిక్ష నాకు పడాలి, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వాలి. చూడమ్మా, నువ్వు ఊహించి జరిగేది కాదు, నీ కోరిక తీరేది కాదు. ఎందుకు తీరదు డాడ్? ఎందుకంటే వాడేమంత తెలుగు తక్కువ వాడు కాదు కాబట్టి. చూడు బేబీ, ఎన్నాళ్ళకి వాడి మీద పైచేయి సాధించావు. ఇదే మహాభాగ్యం అనుకుని సైలెంట్ అయిపో. గెలుపుని ఎంజాయ్ చెయ్యమ్మా. నో డాడ్. తృప్తి లేని గెలుపు తాళం లేని తలుపు లాంటిది. ఉపయోగం లేదు. అమ్మా తల్లి, నువ్వు కొటేషన్స్ చెప్పకే, నాకిక్కడ ఉడుకు పుడుతోంది. కొటేషన్స్ కాదు డాడ్. వాణ్ణి బలంగా దెబ్బ కొట్టి చూపిస్తాను. ఎలాగే? ఎలా? ఇప్పటిదాకా వాడు మార్కెట్ చేసిన డిజైన్స్ అవంతిక వేసినవని మాత్రమే వాడికి తెలిసింది. అందుకు వాడు సగం చచ్చాడు. అవంతికని, దాని మొగుణ్ణి వెలేశాడు కాబట్టి వాడు ఒంటరివాడైపోయాడు. ఇదే టైంలో వాడి మీద మన దెబ్బ పడిపోవాలి. ఈ దెబ్బతో కుటుంబం విచ్ఛిన్నమైంది. ఇప్పుడు కొట్టే దెబ్బతో వాడి కంపెనీ, వాడి బతుకు చెల్లాచెదరైపోతుంది.
ఆడుకుండ్రి ఆడుకుండ్రి అత్తమ్మా. ఏ అవంతి, ఏంటి ఇది? ఇవి పాలు, ఇవి నీళ్లు. ఏయ్, అది తెలుస్తూనే ఉంది. మన ఇంట్లో ఈ 2 కుంపట్లేంటి అని అడుగుతున్నాను. మంట లేకుండా పాలు కాచుకోలేం కదత్తయ్య. గందుకు ఒక స్టవ్ సరిపోద్ది కదక్క, ఆల్రెడీ స్టవ్ ఉంది కదా. అది మాది కాదు. మాది మీది అని ఈ తేడా ఏందక్క? నిన్న మీ ఆయనే కదా మా బ్రతుకు మేం బ్రతకాలి, మా తిండి మేం తినాలి అన్నాడు. అందుకే మా స్టవ్ మేము తెచ్చుకున్నాం. వాడేదో అన్నాడని మనుషులకే దూరం అయిపోయినట్టు 2 వేర్వేరు కుంపట్లు పెట్టడమేంటే? మనసులు వేరైనప్పుడు మనుషులు వేరవుతారు. తిండి వేరైనప్పుడు వంట కూడా వేరవడంలో వింతేముంది? ఇదేం అన్యాయం అల్లుడు గారు? ఎందుకు ఇలా జరిగిందని అడిగితే కూడా సమాధానం చెప్పట్లేదు మీ తమ్ముడు గారు. తప్పు ఒప్పు ఇల్లు నిలబెట్టిన వాడని ఎంతో గౌరవంగా చూస్తే ఈరోజు ఆ గౌరవాన్ని కోల్పోయాడు. అల్లుడు గారు, మీరేం నేరం చేయలేదు. మీరు చెప్పిన అబద్ధం తనకి కంపెనీకి మంచే చేసింది. అది కూడా మర్చిపోయి అంత మొండిగా మూర్ఖంగా ఎలా మాట్లాడతాడు అల్లుడు గారు? వదిలేయండి మావయ్య. ఏంటి బాబు తెలిసేది? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం? ఆస్తిలో వాటా లేదనడమేంటి? అడిగేవాళ్లు లేరనా? అలా మాట్లాడుతుంటే మీరెలా ఊరుకున్నారు అల్లుడు గారు? నాన్న, అన్నింటికి ఎదురు సమాధానమే పరిష్కారం కాదు కదా. అలాగని అల్లుడుగారు చేసిన కష్టం, నీ శ్రమ అన్నీ వృధాయేనా? అతనే సవ్యంగా ఉంటే ఇలాంటి ఆలోచనలు రావమ్మా. కాని తను అడ్డంగా వాదిస్తున్నాడు. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు వాదిస్తే చూస్తూ ఊరుకోవాలా? ఆవేశపడే టైం కాదిది. అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయి అల్లుడు గారు? అప్పుడు దాకా ఎలా బతుకుతారు? ఇలాగే మీ తమ్ముణ్ణి వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా బాబు. ఏ నిర్ణయం తీసుకుంటాం? ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. వాడి గురించి తెలిసి కూడా మేమే నిజాన్ని దాచి తప్పు చేసామనిపిస్తుంది. తప్పు చేస్తే నష్టం జరగాలి బాబు. ఎవరికే నష్టం జరిగిందని ఇప్పుడు? ఇదంతా కాదల్లుడు గారు. మీరు ఒక మాట చెప్పండి. ఆస్తిలో మీకు రావాల్సిన వాటా కోసం కోర్టులో కేసు వేద్దాం. మంచి లాయర్తో మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? ఇంతకన్నా మార్గం లేదు అల్లుడు గారు. నాన్న, మీరు లేవండి. అమ్మా, బయలుదేరండి. ఇక్కడెవరూ బాధపడట్లేదు. అయినా మాకు జరిగిన మంచేంటి? మంచిగాక ఏందక్క? మీరు గిన్ని దినాలు ఆయన తానే నిజం దాసిండ్రు. కాని రోజు భయమే కదా. ఎట్లయితేంది? నిజం బయటపడ్డది. మంచిదే కదా. మేమెందుకు అబద్ధం చెప్పామో నీకు తెలీదా? ఎరకని గందుకి న్యాయం మీ పక్కనుందని చెప్పిన. మంచో చెడో మిమ్మల్ని ఇంట్లోకెళ్ళి తోలొద్దని కొట్లాడినా. అత్తమ్మ కన్నీళ్లకో నా మాటలకో ఎట్లయితేంది? మీ మరిది కరిగిండ్రు కదా. మిమ్మల్ని ఇంట్లోనే ఉండమన్నారు కదా. అంటే మీ ఆయన ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, అంతేనా? కాని మాకంటూ ఏ హక్కు లేదు, మాకంటూ విలువ లేదు, అంతేగా? గట్లెందుకు అనుకుంటావక్క? మీ హక్కు ఒకళ్ళు గుంజుకునేదా? మీ తోడున్న సంబంధం ఒకళ్ళు తెంచేడదా? ఇది శాశ్వతమక్క. గంతకి గా దేవుడు దయ చూపిండు. దేవుడి దయతోనో మీ ఆయన జాలితోనో మేమింట్లో ఉండే అదృష్టం వచ్చిందని ఎంత బాగా కన్విన్స్ చేస్తున్నావు శ్రీవల్లి. లేక నా ఉద్దేశం గది కాదు. తప్పు పట్టుకోకు. తప్పు ఒప్పులు మా చేతుల్లో లేవు. హక్కు అర్హత మాకు లేవు. జవాబు చెప్పే అవకాశం కూడా లేదు. అందుకేగా మా పరిస్థితి ఇలా ఉంది. మీ ఆయన అలా మాట్లాడాడు. ఊకో అక్క. గైన కోపం నీకు తెలియదా? ఏదో మీరు అబద్ధం చెప్పిండ్రని హార్ట్ అయ్యిండ్రు గంతే. మెల్లగా మీ మరిది సమ చేసుకుంటారు. శ్రీవల్లి, ఒక అబద్ధం చెప్పినందుకే
మీ ఆయన అంత హట్ అవుతే రాత్రింబవలు కడుపుతో ఉండి దొంగల తలుపులేసుకొని డిజైన్స్ వేశాను. పాప పుట్టాక 4 రోజులు గడవక ముందే స్కెచ్లు పట్టుకొని డిజైన్స్ అందించాను. అబద్ధమో నిజమో కానీ డిజైన్స్ వేసింది మీ బావగారేనని మీ ఆయన నమ్మాడు కదా. ఆ డిజైన్స్ కి పేరొచ్చింది, సేల్స్ పెరిగాయి, అవార్డు వచ్చింది. అలాంటి అవార్డ్ ఫంక్షన్ లో మీ ఆయన ఒక్క మాటైనా నా భర్త గురించి చెప్పాడా? నేనేది ఆశించలేదు, ఆశించను కూడా. కానీ ఈ సక్సెస్ లో మా అన్నయ్యకి రవ్వంత భాగస్వామ్యం ఉందని ఒక్క మాట నా భర్త గురించి చెప్పలేదు అని ఎంత బాధపడుంటాను తెలుసా నీకు? గది తప్పే అక్క. తనున్న మానసిక స్థితిలో మర్చిపోయి ఉంటారు. గంతేగాని బావగారి గురించి చెప్పొద్దని ఎట్లా అనుకుంటారు? అది మర్చిపోవడం కాదు శ్రీవల్లి. సామ్రాట్ ఎప్పుడు ఇంకొకరికి క్రెడిట్ ఇవ్వలేడు. అది తన వల్ల కాదు. సరే, గైనేదో అట్లా చేసిండ్రని నన్ను దూరం పెడతావా అక్క? నేనేం చేసినా? అందరూ అంతే శ్రీవల్లి, నువ్వు మాత్రం తక్కువ. అక్క, సామ్రాట్ భార్యగా నిన్ను స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి అన్నప్పుడు నేనెంత సంతోషించానో తెలుసా? ఆ సామ్రాట్ గాన్ని ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టాను, కానీ అది సరిపోదు. వాడి పొజిషన్, కంపెనీ పొజిషన్ పూర్తిగా పడిపోవాలి అంటే వాడి వేలితో వాడి కంట్లోనే పొడవాలి. ఏదో ఒకటి చేయాలి. ఫోన్ కలవట్లేదే. ఎవరు మాట్లాడేది? అవంతిక. మీరెవరు? గొంతు గుర్తుపట్టలేదా? నేను జ్వాల. నువ్వా? ఎందుకంత ఆశ్చర్యం? చేసావు కదా పెంట. మళ్ళీ ఏం చేద్దామని ఫోన్ చేసావు? నీ లైఫ్ ని బాగు చేద్దామని ఫోన్ చేశాను. లక్కీగా నువ్వే తీసావు. పాడు చేయడం తప్ప జీవితాల్ని బాగు చేయడం నీకు తెలియదులే. ఈ మాత్రం కోపం ఉంటుందని తెలుసు. నువ్వు నేను చెప్పిన నమ్మవని కూడా తెలుసు. కానీ ఒక ప్రయత్నం చేయాలి కదా. నీ ఇంట్లో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో అంతా తెలుసు. అందుకే నీకు బంపర్ ఆఫర్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఏంటది? గోడలకి చెవులుంటాయి. నువ్వొక్కసారి నన్ను నమ్మి పికాకో హోటల్కొస్తే నీకు కళ్ళు చెదిరే ఆఫర్ ఏంటో చెప్తాను. నీకు రావాలనుంది. నీ అవసరం అలాంటిది. ఆలోచించకు, నన్ను నమ్ము. అది మరి తడబడొద్దు, అనుమానపడొద్దు. ఇంతటి అవకాశం చేజార్చుకోవద్దు. మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి ఆఫర్. నీ లైఫే సెటిల్ అయిపోద్ది. నేనొస్తున్నాను. గౌతమ్, న్యూ డిజైనర్ విషయం ఏమైంది? అదే పనిలో ఉన్నానురా. నెంబర్ 1 డిజైనర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. హలో, నేను సామ్రాట్ గారు, ముక్తా టెక్స్టైల్స్ ఎండి శ్రీపాదరావుని. చెప్పండి. మీ అన్నయ్య చక్రి జాబ్ కావాలని మా కంపెనీకి వచ్చాడు. అయితే ఏం లేదు, ఎంతైనా మీ అన్నయ్య కదా. జాబ్ ఇచ్చే ముందు మిమ్మల్ని మాట అడుగుదామని. ఇవ్వమంటారా? ఏం మాట్లాడుతున్నారు?
మీ దగ్గర రోజు జాబ్ కోసం ఎంతోమంది వస్తుంటారు. అందులో చక్రి అనేవాడొకడు. అందరి విషయంలో నన్ను అడిగే జాబ్ ఇస్తారా? అంటే చక్రి కదా అని. చక్రి అయినా ఎవరైనా మీకు ఎంప్లాయ్ అవసరం అనుకుంటే జాబ్ ఇవ్వండి, లేదంటే వదిలేయండి. అంతేగాని ఇలాంటివి నా దగ్గరికి తీసుకురాకండి. అది కాదు సామ్రాట్ గారు. ఫోన్ పెట్టేయండి. వామ్మో, వీడింత సీరియస్ అయ్యాడంటే చక్రికి మనం జాబ్ ఇవ్వడం ఇష్టం లేదని అర్థమైంది. ఏంటి సార్, నా జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? సారీ చక్రి, నీకు జాబ్ ఇవ్వడానికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వేకెన్సీస్ లేవు. ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. సమ్రాట్, ఏంట్రా ఇది? ఏది? చక్రి ఎక్కడికో జాబ్ కోసం వెళ్ళాడు. వాడెవడో నిన్ను అడిగాడు. ఒకే ఒక్క మాట, జాబ్ ఇవ్వండి అని చెప్తే ఏమయ్యేది? అంత మాట్లాడితే నా టైం వేస్ట్ అయ్యేది. ఇది కరెక్ట్ కాదేమోరా. ఏంట్రా కరెక్ట్ కాదు? ఎవరో ఎవరి దగ్గరకో జాబ్ కోసం వెళ్తే నేను జాబ్ ఇవ్వమని ఎందుకు చెప్పాలి, జాబ్ ఇవ్వద్దు అని ఎందుకు చెప్పాలి? ఎవరిష్టం వారిది, ఎవడి లైఫ్ స్టైల్ వాడిది. బతకాలంటే పని చేసుకోవాలి, టాలెంట్ ఉంటే జాబ్ వెతుక్కుంటూ వస్తుంది. ఈ అవంతికేంటి అరగంటలో వస్తానని ఇంకా రాలేదు? అయ్యో, ఎక్కడికెళ్ళినట్టు? ఏంటన్నా ఓంటి బంగారు తల్లి? అమ్మ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఓమో, నా బంగారు. శ్రీవల్లి, శ్రీవల్లి. నానా, శ్రీవల్లి పైనున్నట్టుంది. బాబాయ్ వచ్చాడు, అమ్మ కూడా వచ్చేస్తుంది. మీ నాన్న, మీ అమ్మ ఇద్దరూ వచ్చేస్తారు. ఇంకా రాలేదేంటిది? చిట్టి బంగారు. శ్రీవల్లి, శ్రీవల్లి. శ్రీవల్లి. అమ్మా. ఏంటన్నా? శ్రీవల్లి పైన కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది? పైన లేకపోవడం ఏంటి? అక్కడే ఉంటుంది చూడు. శ్రీవల్లి. అమ్మ వచ్చేస్తుంది. శ్రీవల్లి. పేరే దైత్రం దాని ఇంటి పేరెత్తమ్మా. ఫ్రెండ్ని కలిసావు సరే, మరి ఇంటికొచ్చి గేట్ దగ్గర ఎందుకు ఆగిపోయావు? చూసినట్టున్నాడు దేవుడు. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నేను? అయ్యో, ఏందండి గట్లంటారు? లేకపోతే అన్నదమ్ములు దూరం అయితే తోడి కోడళ్ళు దగ్గర అయిపోదాం అనుకుంటున్నారా? అంటే నేను బయటికి పోవడం తప్పే, కానీ నువ్వు బయటికి వెళ్ళడం ఓ తప్పు, ఇంకొకరితో కలిసి వెళ్ళడం ఇంకా తప్పు. అంటే అనుకోకుండా. ఇద్దరు కలిసి ఎక్కడికెళ్ళారే? అబ్బా, మీరుండు రత్తమ్మా. అందరూ ఉన్న చోటే ఉంటారు,
నువ్వెందుకు ఇంట్లో లేవు? ఎక్కడికి వెళ్ళావు అది చెప్పు. అంటే మీకొక ముచ్చట చెప్పాలి. దొంగ ముఖపు జ్వాల అక్కకి ఫోన్ చేసి దాని వైపు తిప్పుకోవాలని చూసింది. దాని కంపెనీలో పనిచేస్తే అక్కకి పెద్ద అమౌంట్ ఆఫర్ చేసింది. ఓసి దాని మీద మన్ను పొయ్యా, దానికేం పోయే కాలమే. ఇంత చేశాక కూడా దాని కడుపు మంట చల్లారలేదా? హే, ఇందుకు నువ్వే ఉన్నావు. అసలు దాని దగ్గరికి వెళ్ళడమే తప్పు. ఎందుకెళ్ళావు? అక్క జ్వాల దానికి పోయింది గాని అది ఇచ్చిన ఆఫర్ని దాని మొహం మీదనే కొట్టింది. నా తల్లే, ఇద్దరు నా కోడళ్ళని నిరూపించారే. చూసావా నాన్న, చూసావా? అవంతికకి ఆ జ్వాల ఆఫర్ ఇస్తానంటే దానికి సరైన బుద్ధి చెప్పొచ్చింది. సామ్రాట్, అనవసరంగా నువ్వు అవంతికని అన్నయ్యని అపార్థం చేసుకున్నావురా. ఇప్పుడు చూడు, వీళ్ళిద్దరూ నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో. గంతేకాదు మావయ్య, మాకు 1,00,000 గొడవలుంటాయి. ఏదేమైనా మేమంతా ఒక్కటే. ఇంకెప్పుడు కిస్వంటి పాగల్ లెక్కలు చేయొద్దని చెడమెడ కడిగేసిందక్క. నానా, ఆ ముదనష్టపది మన మధ్య చిచ్చు పెట్టాలని చూసింది. అవంతిక దానికి బుద్ధి చెప్పింది. ఇప్పటికైనా అవంతిక అన్నయ్య ఎలాంటి వాళ్ళు నీకు తెలిసింది కదా నాన్నా. ఆపమ్మా. అవంతిక, గొప్ప గొప్ప డిజైన్స్ వేలేనేమో, కానీ నేను ఏ జాబ్ ఇచ్చినా చేయగలను. అవునండి, అది నాకు తెలుసు. మరెందుకు అవంతిక ఎక్కడికెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు? నేనేం చేశానని? మీలాంటి వర్త్ ఉన్న వ్యక్తిని వాళ్ళ కంపెనీ మిస్ చేసుకోవడం అది వాళ్ళ దురదృష్టం అండి. ఈ మాత్రం దానికే ఇంత బాధపడతారా? వెళ్ళండి, ఫ్రెష్ అయ్యండి, కాఫీ తెస్తాను. అవంతిక, ఒక షాడోలో వర్క్ చేస్తే ఇంత ఇబ్బంది ఉంటుందా? ఏమంటున్నారండి? నా చదువు, నా ఎక్స్పీరియన్స్ ఎవ్వరూ చూడట్లేదు. అందరూ సామ్రాట్ అన్నగానే చూస్తున్నారు. ఇన్నాళ్ళ నా వర్క్ సామ్రాట్ బ్రాండ్ వల్లే తప్ప నాకంటూ గుర్తింపు లేదంటున్నారు. అది వాళ్ళ భ్రమ. వాళ్ళకి తెలియదు కదండి మీ పని గురించి. ఉద్యోగం ఇచ్చి చూస్తే అర్థమయ్యేది. పిచ్చి వాళ్ళు. అయినా ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నాడేమో. ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ చేశాడు. కానీ మరేమైంది? సామ్రాట్ ఏంటి సార్, నా జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? సారీ చక్రి, నీకు జాబ్ ఇవ్వడానికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వేకెన్సీస్ లేవు. అంతే, ఉద్యోగం లేదన్నాడు. పోనీలేండి, అలాంటి ఉద్యోగం వస్తే ఎంత, రాకపోతే ఎంత, వదిలేయండి. ఎలా అవంతిక? నువ్వు పాప మిమ్మల్ని పోషించుకునే బాధ్యత నాదే కదా. ఇంత చిన్నదానికి అంతలా ఆలోచిస్తారేంటండి? నా చేతిలో విద్య ఉంది. మీకు జాబ్ రాకపోతే నేను జాబ్ చేస్తాను. మీరు కంగారు పడకండి. అవంతిక, ఉదయం అనగా వెళ్లారు, మీరు ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. భవానీ, బాగున్నావా భవానీ? బాగున్నాను. అమ్మాయి శ్రీమంతం, మీరు తప్పకుండా రావాలి. అలాగే. నీ కోడలెక్కడా? అమ్మా అవంతిక, రారా. రేపు మా అమ్మాయి శ్రీమంతం. నువ్వు తప్పకుండా రావాలమ్మా. సరే. శ్రీవల్లి, మంచిగున్నవా? మంచిగున్నత్త. ఏంది, ఎవరికో సీమంతం అంటుండ్రు? మా అమ్మాయికి శ్రీవల్లి, మీ అత్తతో కలిసి మీ తోడుగోడలిద్దరూ రావాలి. తప్పకుండా వస్తాం. సరే భవానీ, మేం బయలుదేరతాం. మంచిది. భవానీ,